పడింది యా యా ఇంగ్లీష్లో ట్రైన్ అప్ యువర్ చైల్డ్. సో ట్రైన్ చేయడం అంటే మీకు బాగా తెలుసు, ఊరికి పుట్టించి స్కూల్లో చూసుకుంటారులే, లేదంటే చర్చ్ చూసుకుంటుందిలే అని కాదు. దేవుడు ఇది తల్లిదండ్రులకి ముఖ్యంగా ఇచ్చిన ఆజ్ఞ, ట్రైన్ అప్ యువర్ చైల్డ్. ఇంగ్లీష్లో బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పమని. దానికి నేర్పుకుంటే ఏమైందంట, తొలగిపోతాడు. జనరల్ అంతే, ఇంక సింపుల్. ఏమా మీరు నేను ఇప్పుడు పట్టించుకోకుంటే నీకు పెద్దనిక దొరకరు వాళ్ళు నీ చేతికి. ఓకే నేనా యు ఆర్ నౌ కనెక్టెడ్ నౌ సంది పెట్టేస్తున్నారు మళ్ళీ. ఓకే ఓకే సో ఫస్ట్ వాక్యం ఏంటి, మనం ఆరంభం మూల వాక్యం 22:6 సామెతల గ్రంథం. నీ పిల్లల్ని ట్రైన్ చేయాలా. ఓకే జాగ్రత్త, ఈయన చిన్నపిల్లలు పట్టించుకోద్దండి, వాళ్ళ వయసు ఇది. మీరు ఇక్కడ ముందర చూస్తా ఉండాలి. ఓకేనా, ముందర చూడండి పిల్లరా. మీరు చూస్తే ముఖ్యంగా దేవుణ్ణి ఎరిగిన మనము, దేవుని బిడ్డలు అందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మన యొక్క చాలా కాన్సన్ట్రేషన్ ఏ దాని మీద ఉంటుందంటే, పిల్లల విషయంకి వచ్చినప్పుడు ఏ దాని మీద ఉంటుందమ్మా, వారి యొక్క తిండి, వారికి కావలసిన మంచి సదుపాయాలు, వసతులు, బట్టలు, ప్రాముఖ్యంగా చదువు కదమ్మా. దీన్ని కాదన్నాం, కరెక్ట్గా బైబిల్ చెప్తోంది ఇది. బైబిల్ ఇంకా పైనుంచి ఏం చెప్తుంది, సామెతల గ్రంథం 13:2 చదవండి. ఏం చెప్తుందో 13:22లో అమ్మా ఏం చెప్తుంది? మంచి తల్లిదండ్రులు ఎవరంట, మంచి తల్లిదండ్రులు ఎవరంట, తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయరు. ఎస్, నువ్వు నేను పిల్లల కోసము సంపాదించాలా, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టాలా, ఇల్లు కట్టాలా, చదివించాలా, చాలా ముఖ్యము. కానీ సమస్తము ఇదే కాదు. అదే పెద్ద క్రైస్తవుల పేరెంట్స్ వచ్చింది ఏమంటే, సమస్తము ఇదే అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ దీని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారంటే అసలైన దాన్ని నుంచి తప్పిస్తారు. నేనే ఇంటాడాల, మీరు ఇడిచిపెట్టండి చిన్నపిల్లని. అసలైన దాన్ని తప్పిస్తారు. అసలైనది ఏంటి, దేవునిలో పెంచడం బిడ్డ, అది ప్రాముఖ్యమైనది. ఇవన్నీ ఇట్లా వచ్చేసేటివి. ఈశ్వరు ఏమన్నాడు, మొదట మిగతావన్నీ ఇవన్నీ ఏంటివి, తప్పేం కాదు. దేవుడు అంటాడు అది నా రెస్పాన్సిబిలిటీ. నాయన ఇల్లు, బండ్లు, మొత్తం నీ పిల్లడికి ఆస్తిపడుగా చేయడం బాధ్యత నేను తీసుకున్నా. నీకేం బాధ్యత ఇచ్చా ఈ భూమి మీద? నువ్వు మనిషివి కాబట్టి, నీ పిల్లలు మనుషులు కాబట్టి, నీ పిల్లలను నా కొరకు పెంచాల. నా విషయాల్లో ట్రైన్ చేయి, నా విషయాలు నేర్పించు. అర్థమవుతుంది పిల్లరా? అందుకే మత్తయి సువార్త 7:28, 29, 27 ఇది చూడండి. ఏమంటాడు, బండ మీద కట్టిన ఇల్లు ఆ పోషన్ పిల్లరా, ఇసుక మీద కట్టిన ఇల్లు. నీ బిడ్డలకు, మన బిడ్డలకు మనము దైవ వాక్యంలో పెంచుకోకుంటే, చెప్పకోకుంటే, నేను ముందర చూస్తానారా, పెంచుకోకుంటే నా పిల్లలు ఎట్లుంటారంట, చదువుతారు ఎవరన్నా? ఏ వాక్యం అది? 24. నీ నా పిల్లలు పడిపోరు పిల్లరా. నీ నా పిల్లలు ఈ లోకంలో కొట్టుకొని పోరు, ఆయా చెడ్డల వాటికి, ఆయా పాపపు జీవితానికి. ఏ ఏ ఏ ఏ ఇల్లు కొట్టుకొని పోదు, వాక్యం మీద కట్టబడిన ఇల్లు కదమ్మా. అంటే జాగ్రత్త తినను పిల్లరా. చాలాసార్లు మన దగ్గర అజ్ఞానం ఏముంటుందంటే, క్రైస్తవ పిల్లలు, మేము కూడా పిల్లలు పెంచాం, చిన్న పిల్లలే ఆయా కొద్దిగా నో అది పెద్ద అబద్ధం. సైతాన్ మీకు చీట్ చేస్తాడు. మీరు గర్భంలో ఉన్నప్పటి నుంచే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. బిబ్లికల్ ప్రిన్సిపల్ ఇది. సో అందుకనే ఏంటి యాక్చువల్గా చేయాల్సింది, పిల్లలతో కూర్చొని మాట్లాడాల బిడ్డ. నువ్వు చాలామంది చేసే భయంతో చదువు నేను చదువు తప్పడంలే, నేను ఇప్పటికి చదువుతాను, నాకు చదువు చాలా ఇష్టం, నేను మా పిల్లలు చదివించా, లైక్ మీరు చదివించాలా. కానీ భయం మనకు ఎంత ఉంటుందంటే, ఇది లేకుంటే ఇంకా హలో. అందుకే మనము చేరాల్సిన స్థానానికి పిల్లల్ని చేర్చలేము. ఫస్ట్ భయాన్ని పక్కన పెట్టి స్కూల్ పంపించాలా, ట్యూషన్ పెట్టాలా, చదువు హోంవర్క్ అని చెక్. కానీ కూర్చొని మాట్లాడుతానమ్మా పిల్లలతో, అదే ట్రైన్ చేయాలంటే. ట్రైన్
ఎప్పుడైనా ఏం చేయాలా? దేవుని గురించి మాట్లాడాలా. తండ్రి ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు ముందర చూడండి పిల్లరా. మీ పిల్లలకు లోక జ్ఞానం రాకముందే దైవ జ్ఞానము సంపూర్ణంగా ఉండాలా. అప్పుడే పడిపోడు లోకంలోకి పోయిన తర్వాత నీ పిల్లడు. ఇటు అటు కొట్టుకొని పోరు వాళ్ళు. లేకుంటే బయట ఉన్న పాపపు లోకానికి, ఆ యొక్క కష్టాలకు, సమస్యలకు, వేదనకి తట్టుకోలేరు పిల్లలు, లొంగిపోతారు వాళ్ళకి. ఎందుకంటే లోపల లేదు ఎవరు నేననేది. చిన్ననాటి నుంచి అసలుకి దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ సృష్టి ఏంటి, కథల రూపంలో కూర్చొని ప్రీచ్ కాదు నేను చేయమంటాను, నేను ఇప్పుడు చేస్తాను ఎట్లాగా పిల్లలతో కూర్చొని దేవుడి గురించి నీకు తెలుసా బిడ్డ, యేసయ్య ఎవరు. ఈ చిన్న చిన్న విషయాల్లో స్టార్టింగ్ నుంచి నువ్వు చెప్పడం మొదలు పెడితే ఆ బిడ్డ యొక్క ఆత్మ ఎంత స్ట్రాంగ్గా, ఆ సోల్ రిలం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది చిన్నప్పటి నుంచే. చాలా అందుకే బైబిల్ అంటుంది ట్రైన్ అప్ యువర్ చైల్డ్, పెద్ద అయినాక ఏమై కొట్టుకొని పోవడం ఉంటుంది. ఇది దైవవాక్యం. అందుకే సామెతల గ్రంథం 8:34 చదవండి. ఎవరైనా ఏం రాబడి చూడు. సామెతల గ్రంథం 8:34. సామెతల గ్రంథం 8:30. చూసారా, మీ పిల్లలు అనుదినము గడప యొద్ద కనిపెట్టుకునేటట్ల మనం చేస్తే, అంటే వాళ్ళకి అనుదినం నేర్పిస్తే, ఎప్పుడెప్పుడు ఆదివారం రోజు మాత్రం కాదు. చదివేసా నేను. ఫాస్ట్గా చదివేనా. చూసారా, నన్ను కనుగొను వారు జీవం కనుగొందురు. చూసారా, కటాక్షం, యెహోవా కటాక్షం ఎవరి మీద వస్తాడనేది. ఈడ వారానికి ఒకసారి చర్చికి పోయేసాం, అందరూ చేస్తాం అదే. లేకుంటే ఏదో శుక్రవారం మన ఏల్ చర్చ్ యొక్క దీని ప్రకారము. ఓకే, మంచిది, చాలా మంచి వాళ్ళు మీరు కూర్చుని వాళ్ళంతా చాలా భక్తిపరులు. ఇక్కడ ఏం రాపుతుందని చెప్తా, అనుదినము ఆయన గడప యొద్ద, ఆయన ద్వారం యొద్ద కనిపెట్టుకున్న వాళ్ళకి ఏం లభిస్తుందంట? కటాక్షం. అంటే నీవు, నేను, నా పిల్లలు నేను ఛాలెంజ్ చెప్తున్నా బిడ్డ. ఈరోజు నేను ఒక వీడియో పంపించాను కొంతమందికి. 8 ఏళ్ళ పాప, అమ్మ మీరు చూసింటారు నాకంటే ముందే వీడియో. 8 ఏళ్ళ పాప అన్ని దేశాల యొక్క ఫ్లాగ్ని గుర్తుపడుతుంది. 8 నెలల పాప. ప్రతి పక్షి గుర్తుపడుతుంది, ఫ్రూట్స్ గుర్తుపడుతుంది. 8 నెలలు. ఆమెకు అడిగారు ఇంటర్వ్యూలో, ఏంటి కారణం అంటే, నేను చిన్నప్పటి నుంచి నేను ఆ పాపతో మాట్లాడుతాను అంటుంది ఆమె. చెప్తా ఉన్నాను విషయాల్లో. 8 నెలలలో గ్రేప్స్ అంటే ఈ బొమ్మలు పెట్టినామనుకో, బనానా గ్రేప్ అని పెడితే, గ్రేప్ ఏదంటే ఆ పాప 8 నెలల పాప ఇంకా కూర్చొని కూడా లేదు ఆ పాప సరిగా. గిన్నీస్ బుక్లో ఆ పాప పేరు రాయబడుతుంది. వై ఐఎమ్ సేయింగ్ దిస్, లోకపు విషయాలు అలా నేర్పించగలిగితే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు, చిన్నప్పటి నుంచే పిల్లలు తయారవుతారు పిల్లలు. సో ఇక్కడ ఏం రాయబడింది, ఏమవుతుందంటమ్మా, గడప యొద్ద కనిపెడితే ఆయన యొక్క కటాక్షం ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది కటాక్షం ఉంటే? చదివి. చూసారు నైనా, నన్ను కనుగొనని వాడు. బిడ్డ, నువ్వు నేను దేవుని మాటలు పిల్లలకి చిన్నప్పటి నుంచే మాట్లాడుకుంటే, నన్ను కనుగొనని వాడు ఏమవుతాడంట? తనకి నేను తనకి హాని చేసుకును, మరణమును స్నేహించుదురు. చూసారా బిడ్డ, చాలా జాగ్రత్త. కటాక్షం కాదు. 9, 14, 11 చూడండి. దీంట్లోనే సామెతల గ్రంథంలో ఏం రాయబడింది? అమ్మా, నా వలన చూసారా, నువ్వు జీవించు సంవత్సరం అధికమైంది. ఏదని? జ్ఞానము. పిల్లరా, నీ పిల్లలకి జ్ఞానం ఇస్తే 3:16 ఏం రాబడింది? ఇదే సామెత గ్రంథం, తెలుసా మీకు? చదవండి ఎవరైనా 3:16 ఫాస్ట్గా. ఏ దాని కుడి చేతిలో ఉండే దీర్ఘాయువు? జ్ఞానం చేతిలో. కటాక్షం, దేవుని కటాక్షం నీ ముందు ఉన్నప్పుడు ఏమొస్తుంది? నీకు జ్ఞానం వస్తుంది అని రాయబడింది. ఆ తర్వాత యాడున్నానైనా దీర్ఘాయువు, యాడుంది హెల్త్, యాడుంది ఫైనాన్సెస్? జ్ఞానంలో ఉంది. ఆ జ్ఞానం నీ బిడ్డకు నువ్వు చిన్నప్పటి నుంచే చెప్పే బిడ్డవైతే, మాట్లాడే బిడ్డవైతే, దేవుని గురించి, యేసయ్య గురించి, పరిశుద్ధాత్మ గురించి, సృష్టి గురించి, ఆకాశం ఎటు నుంచి వచ్చింది, భూమి ఎటు నుంచి వచ్చింది, ఎందుకు నీ పిల్లలకి లోకం నేర్పించాలా ఈ సృష్టి గురించి? చిన్నప్పటి నుంచే మీరు మాట్లాడడం మొదలు పెడితే బిడ్డ, మీ జీవితమే వేరే ఉంటుంది.
అర్థమవుతుందా? అందుకే బైబిల్ అంటుంది, నేను చదువుల గురించి నేను చదువులు చాలా, కానీ దాని అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు వాక్యం దేవుని గురించి మాట్లాడు, జ్ఞానం ఈ వాళ్ళకి. అందుకే బైబిల్లో ఒక చోట రాయబడింది, మీకు 4:7 చదవండి ఎవరైనా, సామెత గ్రంథం 4:7. చూసారా, నాకు చాలా ఇష్టమైన వాక్యంలో, నీ సంపాదన అంతా ఇచ్చి. చూసారా పిల్లరా, మన అర్థమవుతుందా? బుద్ధి జ్ఞానములు నీ బిడ్డకు నా బిడ్డకి ఇస్తే, కుడి చేతిలో దీర్ఘాయు, నా దగ్గర టైం లేదు దాంట్లో, అది నా పోషన్ కాదు. ఈరోజు ఎడమ చేతిలో ఏముంది? ఇవే కదా కావాలా, ఆరోగ్యము ఐశ్వర్యము. ఏడదాగి ఉన్నాయి దేవుని యొక్క వాక్యం. అందుకే బైబిల్ అంటుంది కదా, అనుదినము ఆయన గడప యొద్ద కాసుకొని ఉంటే, ఆయన యొక్క ద్వారబంధం అంటే నా పిల్లలు మనం ఎక్కడ నివసించాలా? వాక్యంతో పిల్లరా, దేవుని గురించి మాట్లాడాలి, బిడ్డల గురించి. అది ఆ వాక్యానికి అర్థం. ట్రైన్ అప్ యువర్ చైల్డ్ అంటే చర్చికి తీసుకోవడం కాదు, అది కాదని కాదు, చర్చికి తీసుకెళ్ళాలా ఫ్రైడే సండే మన దీని ప్రకారం, అది కాదు ఎనఫ్. అదే సమస్య అనుకుంటే ఇంకా వచ్చినాక చదువులు కేవలము ట్యూషను, వర్కు, హోంవర్కు, అది ఇది చేయొచ్చు. నేను ఇంకోటి చెప్తాను, మంచి ఆఫీసర్ కావచ్చు, గొప్పవాడు కావచ్చు, కావాల కూడా. బిడ్డ ఆ సమయం అక్కడ నీతి లేకపోతే, దేవుని వాక్యం ఆ బిడ్డలో లేకుంటే చాలా నష్టపోతాడు. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాడు, లోకం మింగేస్తుంది తను. నేనేం చెప్తానంటే, దేవునిలో ఉంటూ నీ బిడ్డ చదివేవాడిగా నువ్వు చేసుకుంటే, దేవునిలో ఎక్కువ గడుపుతూ, ఎందుకంటే జ్ఞానం అప్పుడే వస్తుందని చెప్పి విన్నాం మనము. వింటానారా? దేవుడు ఎప్పుడు కింద పెట్టండి నీ బిడ్డల్ని. ఆ తర్వాత ఆ స్థితిలోకి పోయిన తర్వాత నీ బిడ్డలు నిజంగా వెలుగ్గా ఉంటారు. ఎందుకు? బైబిల్లో చూడండి, దానియేల్ వాళ్ళ పేరెంట్స్, షద్రక్ మేషక్ అబేద్నెగో పేరెంట్స్ ఎప్పటి నుంచి వాళ్ళకు దేవుని గురించి చెప్పారు? చిన్ననాటి నుంచే. అందుకే 15-16 ఏళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు కాంప్రమైజ్ కాలా. ఇంకో విషయం చెప్తున్నా మీకు, బైబిల్లో యోసేపుకి ఎప్పుడు నేర్పించాడు వాళ్ళ డాడీ? చిన్నప్పటి నుంచే దేవుని విషయాలు తెలిసే, యెహోవా దేవుడు ఉన్నాడు. అందుకే వాళ్ళు పాపంలో పల్లె, డానియేల్ వాళ్ళు పాపంలో పల్లె. ఎంత గొప్ప స్థితిలో కూర్చున్నారు చెప్పండి అన్యుల దేశంలో. ఈరోజు చెప్తున్నా మీకు, ఈరోజు అట్ ప్రజెంట్ ఇజ్రాయెల్ ప్రజల్లో పుట్టినప్పటి నుంచి వాళ్ళు యెహోవా దేవుని గురించి, పుట్టిన క్షణం నుంచి, ఇంకా గర్భంలో నుంచి మాట్లాడడం మొదలు పెడతారంట దేవుని గురించి. అలా చేయడం వలన ఈరోజు ఈ భౌతిక లోకంలో ఇజ్రాయెల్ జనాంగం ఎప్పుడైనా ఏడన్నా విగ్రహారాధనలో చాలా దించరు వాళ్ళు. ఈరోజు కూడా మీకు చెప్పండి, ఈరోజుకి మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, ప్రపంచంలో టాపెస్ట్ పీపుల్ ఎవరు ఈరోజు? ఇజ్రాయెల్ జనాంగం పిల్లరా. టెక్నాలజీలో, మీకు అగ్రికల్చర్లో, ఫైనాన్సెస్లో, బిజినెస్లో, యుద్ధములో, యాడన్నా కారణం ఏం చెప్పండి? వాళ్ళు యెహోవా దేవుణ్ణి తప్ప, వాళ్ళు మనలాగా దేశాలు తిరుగుతారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. రిచెస్ట్ పీపుల్ వాళ్ళు ప్రపంచంలో ఈరోజు. అమెరికాలో వాళ్ళదే సమస్తము. విదేశ దేశాలకు మీరు అప్పిస్తారన్నాడు కదా దేవుడు. ఈరోజు దేశాలకు అప్పించేది ఇజ్రాయేలే, ఈ యూదులే. చూడండి ఈరోజు ప్రజెంట్ కారణం ఏం తెలుసా? మా ఇంటానారా, వాళ్ళు యెహోవా దేవుని తప్ప ఇంకో వాళ్ళ పిల్లలు తలదించారు. వాళ్ళు పూజలు చేయరు. వాళ్ళు ఏ దేశంలో పోయినా అంతా కాంప్రమైజ్ అవుతారు, కానీ వాళ్ళు కాంప్రమైజ్ కారు. నేను అలా పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్తే వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? పెద్దయినాక ఈవెన్ ఈ వయసులో ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? సో నేను చాలా సీరియస్గా తీసుకోవాలి బిడ్డ. ఈ టైంలో కష్టపడితే, ఈ టైంలో చిన్నప్పటి నుంచే, ఆ తర్వాత నీకు కష్టపడాల్సిన అవసరం లేదు. బైబిల్ ఏమంటుంది? వాడు పెద్ద అయినాక తొలగిపోడంట. దేవుని వాగ్దానం ఇది. ఓకే, సో ఇది మనం యాక్చువల్గా మనకి టైటిల్ ఈరోజు మనము ప్రతి వారం నేర్చుకుంటున్నాం. ఓకే, ఎందుకు పిల్లల్ని ట్రైన్ చేయాలా? పర్పస్ ఏంటి? మలాకి 2:15లో రాయబడింది, దేవుడు మనకు పిల్లలు ఇచ్చింది ఎందుకు తెలుసా? గాడ్లీ చిల్డ్రన్గా తయారు చేయడానికి. నీకు ఇష్టం వచ్చిన రీతిగా పెంచేదానికి కాదు. బంధువుల మధ్యలో మా పిల్లలపై మంచిది ఆ ఆలోచనలు ఉండాలా, టార్గెట్ ఉండాలా. పిల్లలకి చెప్పాలా, నువ్వు డాక్టర్ కావాలా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలా,
దేశాన్ని పరిపాలించాలని నువ్వు చెప్పాలా, తప్పేం లేదు. అనుక్షణము నా బిడ్డలు దేవునిలో ఉండాలా, దేవుని విషయాలు అన్నీ తెలియజేయాలి. సైన్స్లో 100% వస్తే ఏం చేస్తామా మనం మన పిల్లలకి? అడక్కోకుండా చెప్తాము, అడిగించుకొని బంగపోయి చెప్తాం ఇతరులు కదమ్మా. మ్యాథ్స్లో 90కి 100కి 95 వచ్చినాయి అనుకోండి, నీకు తెలుసా మా పాపకి ఎన్ని వచ్చాయో? దేవుని కూడా చేరుస్తాం, దేవుని కృపలను అంటాం. నేను అడుగుతా, బైబిల్లో ఎన్ని మార్కులు వస్తానండి బిడ్డకి? పేతురు ఎవరో తెలుసా? అసలు యేసుప్రభు ఎవరో తెలుసా? సరిగా చిన్నప్పటి నుంచి చెప్పాలా. యేసుప్రభు రక్షకుడు, రక్తంతో కడిగాడు, ఆయనే మనకు మనకు విడిపించే దేవుడు. మా అర్థమైందా? ఓకే, మీరు చూస్తే గాడ్లీ సీడ్ కోసం మనకు పిల్లలు ఇచ్చాడు. ఓకేనా? నిన్న వారం నేను ఆల్రెడీ చెప్పే, ఈసారి పోవడం లేదు దాన్ని. 3 ఫ్యామిలీస్ నేర్చుకున్నాం నిన్న వారం. ముందుసారి సిరీస్లో ఎవరెవరిది? అబ్రహాము, సారాలు ఎట్లా పెంచారు? రోజు మీటింగ్ జరిగేది ఇంట్లో. బైబిల్లో చదువుకోండి, ఆదికాండం 18 రోజు మీటింగ్. మీ ఇంట్లో మీటింగ్ జరిగే ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందా? సాయంత్రం ఫ్యామిలీ కూర్చుంటారా? కూర్చోవాల బిడ్డ. నేను చెప్తున్నా, నీకు టైం లేదంటే జీవితంలో టైం ఉండదు. స్టార్ట్ చేయి, సిగ్గుపడద్దు. ఇంట్లో అరిసిండొచ్చు పిల్లల్ని, చాలాసార్లు అరిసింటాం, గద్దించుటాం. సాయంత్రం వేళకి ఏంటిది మళ్ళీ పిల్లలు ఏమనుకోరు, లేదంటే భర్త ఏమనుకోడు, నో అవన్నీ పక్కన పెట్టండి. కూర్చోండి సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్లో 20 minutes చాలు. 20 minutes జస్ట్ డిస్కస్ విత్ దెమ్. అది చేసింది అబ్రహాము, సారాలు. మళ్ళీ ఆ తర్వాత మోషే తల్లిదండ్రులు ఏం చేశారు? ఆమె అనుక్షణము, అదే టీచింగ్ నీకు చెప్తాను నేను. ఎవ్రీ మినిట్ లోకంలో పోకుండా చేసింది మోషేని చూడండి. మోషే అన్నాడమ్మా, లోకంలో ఉన్నాడు కానీ లోకంలో పడకుండా చేసింది. ఫరో ఇంట్లో ఉన్నాడు, ఎప్పుడు ఆమె ఏం చేసేది? నువ్వు యెహోవా దేవుని బిడ్డవి, అబ్రహాము నీ తండ్రి, ఫరో కాదు. చిన్నప్పటి నుంచి చెప్పి దేవుడు కృప ఆ బిడ్డ మీదకి రావడం. ఈమె చెప్తాంది, దేవుడు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఎంత గొప్పవాడే అయినాడు చెప్పండి. మనం ఎప్పుడు చెప్పలేము, బ్రదర్ మీకేం తెలుసు ఈ కాలంలో మా దేశంలో ఆ స్కూల్ ఇట్లా అందుకే సార్ నో అబద్ధం ఇదే. అందుకే బైబిల్లో రాయించాడు దేవుడు, ఐగుప్తు ఏమో విగ్రహారాధన దేశం, అన్యుల దేశం. అక్కడ మోషే మరి దేవుని కొరకు అంత గొప్పవాడే అంటే నా పిల్లలు కాగలరు. మనం భయం పక్కన పెట్టాలి. ఫస్ట్ చదువు. దేవుడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు పిల్లలు మన పిల్లలకి. ఒక్కసారి ఇంటే చాలు వాళ్ళకి షార్ప్ మైండ్ ఇస్తాడు దేవుడు. అర్థమైందా? మార్కులు తక్కువ వచ్చినా భయపడకు, దేవుళ్ళు ఎదుగుతున్నారనే సంతోషం కలిగి ఉండు. మార్కులు ఎక్కువ వచ్చినది మాత్రాన ఐఏఎస్ ఆఫీసర్ అయిన కాదు. ముందు మార్కులు లేక యావరేజ్ వచ్చి లాస్ట్కి ఒక్క పీక్ టక్కని విసిరేస్తాడు దేవుడు, పోరాడు కూర్చోబను అని. మీ పేరెంట్స్ యొక్క డిజైర్ అదని. అట్లే జరిగేది. మేము అదే చూసాం మా జీవితాల్లో, చాలామంది మా ఫ్రెండ్స్ జీవితాల్లో. దేవుడు చూస్తాడు ఎంత నమ్మకం ఉంది ఈ బిడ్డ. అమ్మా ఏం చేస్తుంది తన పిల్లలతో, హృదయంలో ఏముంది, ఏంటి తపన, నా కోసమా లేకుంటే తన స్వార్థం నెరవేర్చుకోవాలా? బంధువులు అందరూ ఇంజనీర్లు చేస్తాను, నా పిల్లలు నా బంధువుల కంటే అది గలీజ్ అలవాటు పిల్లలు. నువ్వు దాంట్లో పడద్దు. ఆయనకు తెలుసు నీకు ఏం చేయాలని, నీ పిల్లలు తలస్థానంలో పెట్టాలి. ఆయన ఆల్రెడీ చెప్పినాడు నీకు, నువ్వు ఇంకా పెళ్ళి కాకముందే చెప్పేసినాడు నీకు, నిన్ను తలస్థానంలో పెడతాను. అర్థమైందా? ఓకే, సో ఈరోజు నేను చెప్పాల్సింది ఆల్రెడీ అవి కొన్ని ఫండమెంటల్ ట్రూత్స్ చెప్పాలి. నేను సమయాన్ని ముగించుకోవాలా. ఇవి చాలా ఇంపార్టెంట్ సత్యాలు పిల్లరా. బైబుల్ పేరెంట్స్ కోసం చెప్పే సత్యాలు రెండే చెప్పాలి ఈరోజు. ఓకే, దీనిని నువ్వు నేను కలుసుకోవాలా, అంటారే ఎంబ్రేస్ దిస్ అని. లైక్ ఈ యొక్క ఫండమెంటల్ ట్రూత్స్ని మనం హత్తుకోవాలి పిల్లరా. ఓకే, వీటి మీదే మన యొక్క కుటుంబము, మన పిల్లల గురించి మనము జ్ఞానం కలిగి ఉండి వాళ్ళని జీవింపచేయాలి. ఈరోజు రెండే చెప్తా, చాలా ఉన్నాయి, ప్రతి వారం మనం నేర్చుకుందాం. ఫౌండేషన్ ఈయన చెడిపోతే కదా, బైబిల్లో ఏం రాబడింది? 11:3 కీర్తనలో ఫౌండేషన్స్ చెడిపోతే నీతిమంతులు ఏం చేస్తారని రాయబడింది. తెలుగులో చదవండి ఏం రాయబడిందో, చదువుతారు తొందరగా. 11:3 పునాదులు పాడైపోతే కదమ్మా. అమ్మా నీ బిడ్డలు నీతిమంతులు రా. పునాదులే లేకుంటే ఏమవుతారు వాళ్ళు చెప్పండి? నీతిమంతులు ఏం చేస్తారు? వాళ్ళకే సువార్త చెప్పాల్సి వస్తుంది. ఈరోజు చాలా చోట్ల నేను చూశాను,
ఎంత బాధ కలిగిస్తుందంటే సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్కి మళ్ళా వాళ్ళకి సువార్త చెప్పకపోవాల్సి వస్తుంది. చూసారా? ఎందుకు తెలుసా? ఇంట్లో చెప్పక వాళ్ళకి. ఓకే, ఫస్ట్ ఫండమెంటల్ ట్రూత్ వచ్చి పిల్లల్ని దేవుడు మనకిచ్చాడే, మన పిల్లలు కాదు. మనకు పిల్లలు ఫిజికలీ పుట్టారు, మన చేతుల్లో ఉన్నారు. ఓకే, మనం లోక ప్రకారంగా మన పిల్లలు అంటాం, మన పిల్లలే. ఆ విధంగా బైబిల్ ఏమంటుందంటే దే ఆర్ మై చిల్డ్రన్. అందుకే 127వ కీర్తన మీకు బాగా తెలిసిన వాక్యం, 3వ వాక్యం ఏం రాయబడింది ఆయన? గర్భఫలము యెహోవా ఇచ్చు, మనకు ఆయన ద్వారా ఇవ్వబడింది. ఫస్ట్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ వీఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. వీఆర్ నాట్ ఓనర్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. We do not have ownership. నాదే జరగాలని నేను నో. అందుకే మనం మన ప్రభావం లేదు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, మన అట్లీస్ట్ బంధువుల మధ్యలో, అన్యుల మధ్యలో, మనకు తెలిసిన ఫ్రెండ్స్ మధ్యలో. దేవుడే నీ బిడ్డలో నివసించి రాజుగా చేయాలని కోరిక. సో ఫస్ట్ ఫండమెంటల్ ట్రూత్, దే ఆర్ నాట్ మై చిల్డ్రన్ అని నీకు తెలిసినలా. దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుడు ఇచ్చాడు మనకి. ఈ లేనప్పుడు తనకలాడినాం మనము. రానప్పుడు పుట్టినప్పుడు అడగండి, లేని పిల్లలు ఎవరికైతే పుట్టలేదో వాళ్ళకి చెప్తారు మీకు. ఏమన్నావు అప్పుడు? ఏడ్చినావు నువ్వు, బాధపడినావు నువ్వు, ప్రభువా అని చెప్పి ఎంత బాధపడినాం, ప్రార్థన చేశాం. పుడతానట్లే కనుభవే బాబు, మా కథ మాది, మీ కథ మీది. అట్లా చేయకండి. అందుకే హెచ్కేల్ గ్రంథం 16:20 ఏమన్నాడు? అమ్మా ఎంత అడిగినావు మాధవి, ఈ కింగ్ గురించి నాకు బాగా గుర్తుంది సార్. ఒక కొడుకు పుట్టాలి సార్ కొడుకు సార్. అసలు ముందు ఐశ్వర్య వచ్చిన, ఐశ్వర్యం పేరు పెట్టేది సార్. మాధవి చాలా ఏడ్చి ప్రాణం చేసి యేసు అప్పుడే నమ్ముకొని దేవుని వీళ్ళవు. ఇప్పుడు కింగ్ని తీసుకొని పోయి, రే నువ్వు నా కింగ్వి, ఆయన కథ పక్కన పెట్టు, బాగా చదువుకో, చర్చి గిడ్చి పక్కన పెట్టు, బైబిల్ పక్కన పెట్టరా, మళ్ళీ చూసుకుందాం. నువ్వు ఆ కలెక్టర్ కావాలంటే లైక్ వద్దు, కండక్టర్ కూడా కాదు, మళ్ళీ జాగ్రత్త. అమ్మ కలెక్టర్ కావాలని నీ కోరిక కాదు, ఆయన కోరిక. అది తలస్థానంలో పెడతానని ఆయన ఒట్టేసుకున్నాడు, తల మీద ఒట్టేసుకుని నీ పిల్లల గురించి చెప్పాడు ఆయన. నువ్వు పడాల్సింది ఏమో తెలుసా? నీ పిల్లలు నీ కోసం. చూడ 16:20 ఏం రాబడి హెచ్కేల్ గ్రంథం. చూసారా? నా నమ్మకం లేకుంటే ఇక్కడ చదవండి. నీవు నాకు కనిన కుమారులను, మళ్ళా కుమారులే అనుకుంటారు, కుమార్తెలను ఆ బొమ్మలు గట్టి చదువురా ఎప్సిబా, మృంగివేయినట్లు. అమ్మా చూసారా? అందుకే మన పిల్లలు ఇప్పుడు చిన్నప్పటి నుంచే, ఈ చిన్న పిల్లల నుంచే మాట్లాడలేదు అనుకోండి మీరు, బొమ్మలు మింగేస్తాయి. ఆల్రెడీ మింగేస్తా అన్నారు. బయటికి పోతే కాసుకొని నేను మింగేదానికి దేవుడు చెప్తా అన్నాడు. అమ్మా నేను కొన్ని మా నోట్లో వస్తానే కానీ సాక్ష్యాల నుంచి అప్పకూడతాము. వద్దు, భయంకరమైన బయట ఉంది పిల్లలు, దేవుని బిడ్డలు. ఆడ ఏం ఉద్యోగం అది, ఐటీ ఉద్యోగానికి పోయి ఆడ ఇట్లే మోసపోయి వాడు ఎయిడ్స్ వచ్చిందంట వాడికి. ఈ పాప వాడు నేను లేకుండా చచ్చిపోతా, ఇట్లాంటివి మాట్లాడేది వాళ్ళు. అమ్మా క్రైస్తవుల బిడ్డ. ఆ పాపకు పెళ్ళి చేసుకుంటే సరే ఎట్లా పెళ్ళి అవుతుంది కదా అని చెప్పేసి అట్లా పెళ్ళికి ఇంకా దగ్గర పోతాన్నామని చెప్పేసి ఇంకా అయిపోయా పెళ్ళి ఇదిగో రేపు ఇంకా పోయి మాట్లాడదాం వాడు. ఆ తర్వాత సరే, ఆ తర్వాత తెలిసింది టెస్ట్ చేస్తే ఆ సమస్య. ఇప్పుడు ఇంట్లో రానైనా నువ్వు పెళ్ళికి ఏం రా, మంచిగా ఉద్యోగం చేస్తాను, నీకు ఏం కొదవా, రా నువ్వు, నీకు ఇష్టం ఉద్యోగం చేస్తానంలే, రా నువ్వు. ఈ అమ్మాయికి ఏం చెప్పాలో తెలియడంలే. పెళ్ళి ఎందుకు చేసుకుంటే ఏం చెప్తుంది? సరే చేసుకున్నాక ఇది జరిగిందంటే ఏం చెప్తుంది? జరిగిందని చెప్తే ఆ పాప చెప్తాంది సాక్ష్యంలో, మా అమ్మ మా నాయన చనిపోతారు, సూసైడ్ చేసుకొని బతకరు మా అమ్మ నాయన. ఏం చేయాలో అర్థం కాని స్థితి. కారణం ఏంటి? నువ్వు చిన్నప్పటి నుంచే దేవుడు అంటాడు వాళ్ళు పెద్దయినంగా తొలగిపోరు. మీకు ఎందుకు సాక్ష్యం చెప్పవు, కానీ చెప్తే కనీసం మీకు అర్థమైంది ఎందుకు ఇంత బైబుల్ తాపత్రయపడుతుంది. బయట బొమ్మలు ఉన్నాయి మింగేసానికి, దురాత్మలు మింగేసానికి ఉన్నాయి బయట.
సో డోంట్ లైక్ రెక్లెస్గా ఉండకూడదు పిల్లల్ని. ఈ పిల్లల్ని నువ్వు పెంచాలా దేవునిలో. ఓకే, చూడండి ఇక్కడ ఏం రాయబడింది, హెజ్కేల్ గ్రంథం 16 ఏం రాయబడింది, నైనా నా కొరకు కనినా కుమార్తె మీరు నా బిడ్డల్ని చేస్తున్నారా, ప్రిజర్వ్ చేసి కాపాడాలి. బిడ్డ ముందు చూడు సుశాంక్, బాటల్ని మళ్ళీ చూసేంటి వెనక, కాపాడాలరా. ఎందుకు చెప్పండి. ఏం మన పిల్లలు ఈరోజు చిన్నపిల్లలు, రేపు క్రైస్తత్వానికి పునాదులు వీళ్ళు. ఈరోజు పునాదులు, రేపు క్రైస్తత్వం నిలబెట్టేది ఎవరు చెప్పండి. మీరు పట్టించుకోకుండా ఉంటే, మనం పట్టించుకోకుండా ఉంటే, నేను ముందర చూడండి, పట్టించుకోకుండా ఉంటే రేపు ఎవరు, ఈవెన్ ఏల్ చర్చ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను, కొద్దిగా మీకు అర్థం కాల భాష. రేపు పొద్దున్న ఎవరు ఏల్ చర్చ్ని ముందుకు తీసుకెళ్ళేది. నేను చెప్తున్నా, మీరు అంతా కొద్దిగా అందరూ వచ్చింటే బాగుండేమో, నేను చర్చిలో ప్రీచ్ చేసింటే బాగుండేమో. మీరు కేర్లెస్గా ఉంటే రేపు పొద్దున్న చర్చ్ ఏంటి, రేపు పొద్దున్న క్రైస్తత్వం ఏమైపోతుంది చెప్పండి. ఏ చర్చ్ గురించి మీకు చెప్తున్నా, ఈరోజు కూడా నేను ఈ పిల్లడు సుశాంకు, చింటూ, రెడ్డప్ప, శివాజీ మేమే చేరలేసేది ఈరోజు కూడా గత 10 ఏళ్ళుగా. కనీసం దూరం ఉండే పిల్లలు, పక్కనుండే పిల్లలు కూడా పంపరు. ఏం నేర్పిస్తాను నువ్వు? చర్చ్ ఆడో దూరం ఉంటే ఏం చేయాలి సార్, మా కోరిక ఉంది. ఎప్పుడు నేర్పిస్తావు? ఏ సంఘం నీ బాధ్యతరా, నిన్ను కని దేవుడు ఈ సంఘంలో మనం పెట్టిన కుటుంబం ఎందుకో తెలుసా, ఈ పనులు చేయడానికి. నేను చెప్పాల్సిన పని లేదు పిల్లరా ఇవి. ప్రతిదీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం నేర్పేలా. నేను ఎంతవరకు దేవుని దేవల్ల చేస్తాను చేతనైనంత. ఎందుకు నేను సెకండ్ లైన్కి అప్పుడే ప్రిపేర్ చేశాను, ఇలా వర్షిప్ కానీ వాళ్ళకి వచ్చినా రాకున్నా, కీబోర్డ్ ప్లే చేయడం, కాంగో ప్లే, ఈ పిల్లలకి దేవిస్ డే రేపు వారం సండే ప్లే చేయమన్నా ఆల్రెడీ. పాస్టర్గా నేను చేస్తాను, మీరు పేరెంట్స్గా మీ బాధ్యత ఉంది. నేను చెప్తాను, లేపని తల్లిదండ్రులు ఉన్నారు పడుకుంటే. నేను కనుక్కుంటే పిల్లోడు పడుకుంటే సండే రోజు కనీసం లేపరు వాళ్ళు. రోజు స్కూల్కి పోతాడు, స్కూల్కి అయితే లేపుతుంది తల్లిదండ్రులు స్కూల్కి లేపుతారు. ఎందుకు సార్, భవిష్యత్తు అంది. ఏం కావాలా, ఏమవుతుందో నువ్వే చూస్తా ఉండు భవిష్యత్తు. నీకు అది చెప్తే కదా నేను వారం మలాకి 1వ అధ్యాయంలో నుంచి దేవుడు ఏమన్నాడు, నా దగ్గరికి నాకైతే కుంటివి, గుడ్డివి, మూగవి మీ అధికారులకు ఇస్తారా? అట్లా లేదు సార్, మా స్కూల్కి అయితే మేము టైంకి పంపిస్తాం. చైర్లేసి పంపారు. ఎవరు ఊడుస్తారాడా, ఎవరు తుడుస్తారాడా, ఎవరు ఆలయం అది? నీకు పిల్లలు ఇచ్చిన దేవుంది అది. ఎవరు చేస్తారు మిగతా పనులన్నీ? చాలా బాధపడే దినాలు వస్తాయి బిడ్డ. రేపు పొద్దున మీకు దేవుడు అంటాడు, ఓకే నా పని నీకు నిర్లక్ష్యం కదా. అదే స్కూల్లో పనులు అయితే అదే బైబిల్లో రాయబడిని చెప్తాను నేను. మలాకి 1లో ఎవరైనా మీ అధికారులు వస్తే ఎట్లా చూసుకుంటారు మీరు? నేను అంత నిర్లక్ష్యమా మీకు అని దేవుడు అడిగింది. అది నేను చెప్తాను మీకు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఫండమెంటల్ ట్రూత్స్ ఇవి. నా కోసం నేను ఇచ్చిన బిడ్డల్ని, నువ్వు నా మందిరం పనికి అసలుకి నీకు టైం లేకుండే. నేను విన్నా, వాడు ఒకరోజు దొరుకుతుంది పడుకొని, అరే ఇంటి పక్కన చర్చ పెట్టుకొని ఆ చుట్టుపక్కల ఉండాలి అందరూ చెప్తున్నాను నేను. ఏం చెప్తాను, నువ్వు ఏం ఆయన వింటానని నువ్వు ఏం ఆ పిల్లని గతి ఏంటి? ఇప్పుడే పెట్టినోడు నువ్వు పోకుంటే రేపొద్దు ఏం పని చేస్తాడు? పెద్దయినాక అప్పుడు వంగలేడు, సిగ్గప్పుడు. ఎందుకంటే ఆడపిల్లలు చూస్తుంటారని, అంటే మగపిల్లడు చూస్తుంటారని. అప్పుడు ఊడిసేయండి. అందుకే ఊడిసే పని నేను అందరికీ. నేను ఎవరైనా పెట్టుకోగలను డబ్బులు పెట్టి. అది పద్ధతి కాదు, బైబిల్ పద్ధతి కాదు. బైబిల్లో ఎవరు చేసేవాళ్ళ మందిరంలో పనులు బైబిల్లో చూపించండి. పని మనుషులు పెట్టిండ్రి, యాజకుల్ని పెట్టినాడు, ఒక వంశాన్ని పెట్టినాడు, ఒక గోత్రాన్ని పెట్టినాడు దేవుడు. ఊడ్చేదానికి, తుడిసేదానికి, కడిగేదానికి. ఏ రోజు దేవుడు హృదయాన్ని చూస్తాడు బిడ్డ. హృదయాన్ని లోపల నుంచి చూస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తానో నువ్వు తల్లిదండ్రులుగా ఈ బిడ్డ గురించి ఏం ఆలోచిస్తానో నా విషయంలో. నీ బిడ్డను దానిలా చేసి, యోసేపులా చేసి, అపోస్తులు పౌల్లా చేసే, ప్రపంచము చూసేటట్లా చేసే దేవుడు నీ గుండె సరిగా ఉంటే నీ పిల్లల విషయంలో. నా పిల్లలు నీ బండలు కడగాలనైనా, నీ దగ్గర ఊడుసాల, నీ మందిరంలో పనిచేసే భాగ్యం ఎంత గొప్ప భాగ్యమో. నువ్వు అహరోను వంశానికి ఇచ్చిన భాగ్యం తండ్రి, మాకు కావాలా ఈ భాగ్యం. ఆయన హృదయాన్ని చూశాడు.
ఏముంది బిడ్డ, నీ బిడ్డకి కొద్దిగా స్క్రూ టైట్ చేసే చాలు దేవుడు. ఇక్కడ దర్శనాలు చూసే మొదలు పెడితే ప్రధానమంత్రి నీ ఇంటి ముందుకు నిలబడి దండాలు పెట్టుకొని పోతాడు. ఎక్కడ నీ బిడ్డను నువ్వు చేర్చగలవో తెలుసా? హృదయం అందుకే చాలా శుద్ధంగా ఉండాలి బిడ్డ. దేవుని విషయంలో పిల్లల్ని ఇష్టానుసారం పెంచకండి, దేవుని కొరకు పెంచండి. అప్పుడు నీ పిల్లలు స్కూల్లో కూర్చుంటే అందరికీ గంట సేపు చెప్పాల్సి వస్తే నీ బిడ్డ ఊరికే బైబిల్లో ఏం రాబడిందంటే ఒక మాట, అపోస్తుల గురించి ఈవెన్ యేసుప్రభు గురించి ఏమన్నారు తెలుసా? ఈయన ఎప్పుడు స్కూల్కే పోలేదే, ఇంత జ్ఞానం యాడ్ నుంచి వచ్చిందని రాబడింది యేసుప్రభు గురించి. సరే మీరు అనొచ్చు యేసుప్రభు సార్ ఆయన అని. అపోస్తులు ఆ స్కూల్ పోయినారు పిల్లరా, వాళ్ళు బోధిస్తా అంటే 1000 మంది గుండెలు కొట్టుకొని మేము పాపులమని రక్షణ పొందుకునే వాళ్ళు, రోగులు స్వస్థ పొందే వాళ్ళు, ఆయన నీడ కోసం తప్పించేవాళ్ళు ప్రజలు, వాళ్ళ నీడ కోసం. అలా కాకూడదా నీ బిడ్డ? ఇంతే చాలా నీ బిడ్డకి ఏదో చదువుకున్నాడు, ఏదో పాపం ఉద్యోగము, ఏదో సంపద. నో 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 అట్లా మన బిడ్డలను పెంచకూడదు. నువ్వే నీ బిడ్డల్ని దేవుని మందిరానికి దేవుని కొరకు గీకుంటే రేపొద్దున ఏ చర్చ్ పక్కన పెట్టండి, ఓకే ఇప్పుడు ఉన్నాం కాబట్టి రేపొద్దున సంఘపు పునాది ఏంటి? ఇప్పటికే అసలుకి మిషనరీస్ బాధపడతా ఉంటారు నాతో చెప్పుకొని, బ్రదర్ మిషనరీస్కి పంపించే ఏ తల్లిదండ్రులు ఇష్టపడ్డంలా, అసలు ఏ తల్లిదండ్రులు సేవకు పోయేదానికి ఇష్టపడ్డంలా, నీటి కొట్టేదానికి చెప్పు ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. ఇంకోటి ఏమన్నా నీటి తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 1 నేను అది చేద్దానని మనం అందరూ చేయాలి, నాకు ఇష్టము. మిరాకల్ నీట్ ఇప్పటి నుంచే పాస్ అయితే నేను మీకు చెడ్డగా ఐ వాంట్ దాట్, బట్ వాట్ ఈజ్ మై హార్ట్ అబౌట్ మై చిల్డ్రన్? లార్డ్ నీలో ఉండాలా, నీలో ఉంటూ నీట్ క్లియర్. నీకు తెలుసా ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఎవరు? రికార్డ్ అయితే అని చెప్పకూడదు కానీ ఇంత విశాల ఓకే మీకు అర్థమైండొచ్చు ఈ పాటికి. ఎవరు వాళ్ళంతా చెప్పండి? ఇవన్నీ ఇన్వెన్షన్స్ అని ఎవరు చేశారు? ఏ కుటుంబంలో దైవభక్తి కలిగిన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళే ఇవన్నీ కనుగొండేదే. ఇజ్రాయేలీలు ఆ దేవుని గురించి చిన్నప్పటి నుంచి భయపడగల వాళ్ళే అన్ని ఇన్వెన్షన్స్ వాళ్ళు చేశారు. ఇంకా మిగిలిందంతా ఎవరు చేశారు? ఈ బైబిల్ చదివే వాళ్ళు. ఇది చదవనోళ్ళు, యేసయ్య రక్షకుడుగా లేనోళ్ళు హమ్ సబ్ కాపీ మారనే వాళ్ళే అంటారా, ఆ టైపు. చూపిరా కొద్దిగా ప్లీజ్ చూపిరా అంటామే, ఆ టైపు. అంతే కదా, ఉండేది నుండి చెప్తాను మీకు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? ఇక్కడ పెట్టారు. దీంట్లో దేవుడు కృప వాళ్ళ మీద వచ్చి ఈరోజు కెమెరా తీసుకోండి, ఫ్యాన్ తీసుకోండి, నువ్వు వాడతానే అద్దాలు తీసుకో, నువ్వు వాడతానే బట్టలు తీసుకో, నువ్వు వాడతానే బంగారు తీసుకో, ఏదైనా సరే ఈ బైబిల్లో నుంచి ఏ తల్లిదండ్రులు పెంచారో. నువ్వు కూర్చున్న లైట్ కింద థామస్ ఎడిసన్ ఎవరు? ఆల్వా ఎడిసన్ ఏం చేశాడు? ఏం చెప్తాడు ఆయన? బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను. ఇంకేం సాక్ష్యాలు కావాలా మీకు? నీట్ చేయాల మన పిల్లలు. మన గ్రూప్ 1 పాస్ కావాలా, కానీ వాళ్ళకు అది అట్లాగే వచ్చేది. అట్లని చెప్పి స్కూల్ పంపిద్దు, చదివిద్దు, హోంవర్క్, నో 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 అది ఉండాలా. మెయిన్ సీడ్ ఏంది? మెయిన్ ఫౌండేషన్ ఏం చెప్పండి? పునాదిలే సరిగా లేకుంటే నీతిమంతులు ఎలా బ్రతుకుతారు చెప్పండి? ఓకే, సో ఫస్ట్ ఏంటి మా పాయింట్? దేవుడి కొరకు మనకు దేవుడు ఇచ్చాడు. బొమ్మలు మింగినేయకుండా చేయాలి. సో అందుకే చిన్నపిల్లలకి నేను అందుకే క్లీనింగ్ అంతా వీళ్ళకి యవనస్తులకి వేసా, మోపి అందరూ చేయాల. ఇప్పుడే నేను వంచలేదనుకో పిల్లల్ని, రేపొద్దున దేవుడు బాధపడుతూ అంటాడు. రేపొద్దున వంగరు బిడ్డ మన్నయ్య ఏదేమో సిస్టర్ అది సామెత, మొక్క వంగనిది కదా. ఎప్పుడు నేను చెప్పాను మీకు, మీ పిల్లడు స్నేక్ మాదిరి తయారు కాకూడదు, స్నేక్ మాదిరి తయారు కాకూడదు. నేనే బాబు ఈయన ముందర చూడండి, చాలా ఎగురుతుంటుంది బాబు, ముందర చూడండి. స్నేక్ మాదిరి కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? స్నేక్ గాడికి ఏం కడతారు నైనా ఏం కడతారు? స్నేక్ గార్డ్ చూసారా? ఏమన్నా తెలుగులో పొట్లకాయ, ఏమో పొట్లకాయ. రైతు ఏం చేస్తాయా? పొట్లకాయకి ఏం చేస్తాడు రైతు? రాయి కడతాడు, దారం కట్టి రాయి కడతాడు. ఆడ దారం కడతాడు పొట్లకాయకి, చిన్న పిందె ఉన్నప్పుడే. ఎందుకు చెప్పండి? చక్కగా పోయేదానికి దారంతో. లేకుంటే ఇది పుర్లు తిరుగుతుంది. నీ బిడ్డ ఏం తిరుగుతాడో పుర్లు తిరిగి
కొంత వయసు వచ్చిన తర్వాత ఈ వేస్ట్ ఫెలోని ఎందుకు పెట్టినా ఇంట్లో అంటాడు. నీకే నువ్వు అంటావు వేస్ట్ ఫెలోని రా, నీకోసం అవి కడితే అంటే ఎందుకు కన్నావు అంటాడు. ఒక్కటే ఒక ప్రశ్న, నీకు జవాబు ఉండదు. ఈ ప్రశ్నకి భూమి మీద ఎవరు జవాబు ఇవ్వలేంతవరకు. ఇప్పుడు నువ్వు అంటావు నీకు ఇది చేసిన, అది చేసిన, చదివించిన, ఇది చేసిన, ఇచ్చేసిన అంటే ఒకటే క్వశ్చన్ ఆన్సర్ వాడు, నువ్వు ఫోల్డ్ అయిపోతావు జీ అని. వాడంటాడు నువ్వు ఎవరు పుట్టించుకోమని నన్ను అంటే లిప్స్టిక్ కాదు, ఏమంటారు అది, లిప్స్టిక్ కాదు, ప్లాస్టర్ వేసుకొని ముఖానికి దండాలైనా వృద్ధాశ్రమం ఒక్క క్వశ్చన్కి తల్లిదండ్రులు ఈరోజు వరకు ఆన్సర్ ఇలే. ఆ క్వశ్చనే రాకూడదు. నీ పిల్లలు ఏమన్నా తెలుసా, నేను తాగిన పాలు ధన్యమైనవి, నన్ను కన్న గర్భము ధన్యమైనది. ఎందుకో తెలుసా, నన్ను పాతాళం నుంచి విడిపించింది. ఓకే, సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. సెకండ్ ఏంటో తెలుసా, ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఏదో జోక్ కాదు, మామూలే లేదు సార్, నో, ఇది కమాండ్మెంట్. పిల్లరా ఏంటి, నీ పిల్లల్ని నా కోసం పెంచేదానికి నీకు ఇచ్చాను. ఇది ఆజ్ఞ, నువ్వు నా కొరకు నీ పిల్లల్ని పెంచాలా. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 7 చదవండి. ఎవరైనా ఫాస్ట్గా చదవడం లేదైనా మీరు ఎవరు? నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలి. ఫస్ట్ చూసారా, నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఎప్పుడెప్పుడు నీ కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు. ఇది ఆజ్ఞ అమ్మ, అడ్వైస్ కాదు ఇది. ప్లీజ్ ట్రై దిస్ అని కమాండ్మెంట్ ఇది. నువ్వు చేయలేదనుకో, ఈ ఆజ్ఞను మనం పిల్లలేట పాటించలేదనుకో. సామెతల గ్రంథము చదవండి, ఏమైందో. సామెతల గ్రంథము 10:1 చదవండి ఎవరన్నా. ఆ తర్వాత 29:17 కూడా తీసుకో. మా ఏం పుట్టిస్తాడు? నువ్వు ఈ కమాండ్మెంట్ని నెగ్లెక్ట్ చేసి ఇదేదో అడ్వైజ్లే, చూసుకుందాంలే, వాడు పెద్ద కానీలే, కొంత సైజ్ పెరిగినాక ఫినిష్. ముఖ్యంగా గర్భంలో నుంచే స్టార్ట్ చేయాలి. ఇది నువ్వు తండ్రి గురించి మాట్లాడాలా, బైబిల్ గట్టి చదవాలా. యూదులు అదే చేసేది. యేసు గురించి మాట్లాడాలా. చిన్న పిల్లలు అప్పటి నుంచే మిరాకిల్ అట్లా మార్వెలిన్ అప్పటి నుంచే మాట్లాడుతానలా తల్లి. స్పిరిట్ వేరే, స్పిరిట్ గ్రహిస్తుంది పిల్లరా. మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో పోతాయి అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి మాట్లాడతాయి. అందుకే బైబిల్ అంటుంది పెద్దయినాక తొలగిపోడని. దొరికేది ఇప్పుడే, ఈ 2-3 నెలల్లోనే, స్టార్టింగ్లోనే. అందుకే ఊహ రాకముందే పిల్లలకి దైవం గురించి ఏది డౌట్ రెవల్యూషన్ నాలెడ్జ్ ఉండాలా చిన్నప్పటి నుంచే. చూడండి ఏమవుతుందంటే అవమానం అవుతుంది. 27, 29, 17 చదవండి ఎవరన్నా. చూసారా, సంతోషపరచును. 29:17 అమ్మా. 15 చదువు. 15 సారీ 15 చదువుమా. అది అమ్మా ఏం తెస్తాడు? ఎంత అవమానం. ఎందుకు తల్లి అని రాయబడి ప్రతి చోట తల్లి దగ్గరే ఉంటాడు కాబట్టి గర్భంలో నుంచి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కొద్దిగా. అంటే భర్తకి భర్త యాక్చువల్ మెయిన్ రెస్పాన్సిబుల్ దీనికి. సాయంత్రం అయితేనే ప్రీచ్ చేయడం, టీచ్ చేయడం. అయితే మీరు చూస్తే అవమానం తెస్తారు. నేను మీకు 2 స్టడీ రిపోర్ట్స్ మీ ముందు పెడతా, స్టాటిస్టిక్స్. ఒక వ్యక్తి మ్యాక్స్ జూక్స్ అని ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఏథిస్ట్, అంటే దేవుణ్ణి నమ్మడు. ఈయన తన ఒక యేసుప్రభుని ఎరగని స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ కుటుంబం మొదలైంది. మ్యాక్స్ జూక్స్ తన భార్య దేవుడు నమ్మరు, ఏథిస్ట్ ఆయన. ఆమె అయితే ఇంక ఉరువే నమ్మని ఒక భార్యాభర్తల స్టడీ చేశారు యుఎస్ఏలో, అమెరికాలో, వాళ్ళ వంశాన్ని. జోనథన్ ఎడ్వర్డ్ తెలుసు కదా మీకు. జోనథన్ ఎడ్వర్డ్ గొప్ప దైవజనుడు. వాళ్ళ ఫ్యామిలీని స్టడీ చేశారు. జాగ్రత్తగా వినండి.
మ్యాక్స్ జూక్స్ అనే ఆ వ్యక్తి యొక్క వంశంలో 560 మందిని స్టడీ చేశారు, వాళ్ళకు పుట్టిన వాళ్ళని. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఈ మధ్య ఉందేమో ఫ్యామిలీ ట్రీ, ఓకేనా. కొన్ని దేశాల్లో ఇజ్రాయెల్ యూదులు అయితే వేల సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఫ్యామిలీ ట్రీని, అర్థమైందా. ఈ ఫ్యామిలీ ట్రీని యూఎస్ఏలో మెయింటైన్ చేసి స్టడీ చేసినప్పుడు ఈ యొక్క మ్యాక్స్ జూక్స్ అనే వ్యక్తి 560 మందిని స్టడీ చేస్తే వాళ్ళ వంశంలో పుట్టినోళ్ళలో తన తర్వాత పుట్టినోళ్ళు, ఆయనకు పుట్టినోళ్ళు మా ఇంటన్నారా, దేవుళ్ళు లేని పేరెంట్స్ 310 మంది దరిద్రులు పాపర్స్గా చచ్చిపోయారు వీళ్ళ వంశంలో. 560 మందిలో 310 మంది యొక్క స్టాండర్డ్ ఏంటంటే అడుక్కు తింటూ బ్రతికారు వాళ్ళ యొక్క వంశంలో పుట్టిన వాళ్ళలో. 150 మంది క్రిమినల్స్గా తయారైనారు. 560 మంది స్టడీలు, 150 మంది క్రిమినల్స్ ఈ వ్యక్తులకు పుట్టిన వాళ్ళలో. అంటే అందరికీ 150 మంది, అన్ని రకరకాల కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. 7 మంది హంతకులు, మర్డరర్స్. ఎంతమంది? 7 మంది. ఈ 560 మంది 7 మంది హత్యలు చేసి జైలుకి పోయిన వాళ్ళు. 100 మంది తాగుబోతులు ఈ వంశంలో. ఎంతమంది? 560 మందిలో 100 మంది తాగుబోతులు. దాదాపు ఈ 560 మందిలో చాలా మంది, అంటే సగం కంటే ఎక్కువ వ్యభిచారులుగా జీవించారంట ఆడవాళ్ళు, అర్థమైందా. ఆ తర్వాత గవర్నమెంట్కి ఈ కుటుంబం ద్వారా వచ్చిన నష్టం ఎంతో తెలుసా? $1.25 మిలియన్ ఈ కుటుంబం మీద ఖర్చు పెట్టింది గవర్నమెంట్, ఈ కుటుంబం మీద. అంటే ఈ క్రిమినల్స్ ఇల్లు జైల్లో వీళ్ళకి పెట్టి పోషించాలి, వాళ్ళేం లాభం లేదు గవర్నమెంట్కి. పాప పనులు మా వింటున్నారా. ఆ తర్వాత డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు. సో వీళ్ళ కోసము పోలీస్కి అయిన ఖర్చు ఇది, లేదంటే గవర్నమెంట్కి అయిన ఖర్చు ఎంత. జోనథన్ ఎడ్వర్డ్ కుటుంబంలో 4 మందికి సర్వే చేశారు. 19th సెంచరీలో సర్వే ఇది, 19వ శతాబ్దంలో. 1394 మందిలో జోనథన్ ఎడ్వర్డ్ తన భార్య భక్తిపరులు, ఒక క్రైస్తవ సేవకుడిన. 295 మంది గ్రాడ్యుయేట్స్, కాలేజ్ గ్రాడ్యుయేట్స్. అంటే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అంటే బి అది కాదు, వాళ్ళకు కొద్దిగా హైయర్ లెవెల్ గ్రాడ్యుయేషన్ అంటే చాలా టాప్ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి, మనం ఒకవేళ బీటెక్ లాగేమో. 13 మంది కాలేజీ ప్రెసిడెంట్గా తయారయ్యారు. అంటే వాళ్ళు కాలేజీలో ప్రెసిడెంట్గా ఉండి కాలేజీ నడిపారు. 3 మంది సెనేటర్స్ అయ్యారు, ఈ యుఎస్ఏ సెనేటర్ లైక్ ఎంపీస్ అవుతారు అట్లా. 3 స్టేట్ గవర్నర్స్ అయ్యారు యుఎస్ఏలో ఈ కుటుంబంలో నుంచి. 30 మంది జడ్జిలు అయినారు, 30 మంది జడ్జిలు. 100 మంది లాయర్లు అయినారు. 56 మంది డాక్టర్లు అయినారు. 77 మంది మిలిటరీ ఆఫీసర్స్ అయినారు. 75 మంది. 100 మంది మిషనరీస్గా పోయినారు. 3 మేయర్స్ అయినారు యుఎస్ఏలో, మేయర్స్, స్టేట్ క్యాపిటల్. ఒక్కడు వైస్ ప్రెసిడెంట్ అయినాడు అమెరికాకి ఈ వంశంలో నుంచి. ఒకతను కంట్రీ స్టేట్ ట్రెజరర్గా అయినాడంట దేశానికి. ఈ కుటుంబం ఏంటి, ఈ కుటుంబం ఏంటి చూసారా. ఈ గవర్నమెంట్కి ఎంత లాభము, ఆ కుటుంబం ద్వారా ఎంత నష్టం వచ్చింది మా ఇంటానారా. అందుకే బైబిల్ అంటుంది, నీవు నీ పిల్లల్ని దేవునిలో పెంచుకుంటే సిగ్గుపడేటట్ల చేస్తారు. చేశారు లేదా వీళ్ళు అమ్మా? సిగ్గుపడేటట్ల చేశారు. అదే 29:15 ఇప్పుడు చదివింది ఆయన, చదివి ఇంకోసారి చూడండి ఆయన ఏం చేశారు. చూసారా, అదుపు లేని బాలుడు ఏం చేశారు లాస్ట్కి నైనా. ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లరా, ఇప్పుడు మీరు చూసారా ఈ డ్రగ్స్ సప్లై ఎవరు చేస్తాండేది అమ్మా? ఈ డ్రగ్స్ ఎవరు చేస్తాండేది ఇప్పుడు భారతదేశంలో ఎక్కడైనా కానీ? లేదు చెడ్డ మార్గంలో ఎవరు పోతారని చెప్పండి. ఎప్పుడైతే దేవుని గురించి మనం చెప్పమో చిన్నప్పటి నుంచి చెప్పలేరా, వాళ్ళకు దురాత్మలు ఆ యొక్క అజ్ఞానం రకరకాలుగా పాపాల్లో తీసుకెళ్తారు. అందుకే సిగ్గు తెచ్చేవాళ్ళుగా అవుతారు. చాలామంది తల్లిదండ్రులు చెప్పుకోలేరు మా పిల్లలు ఫలానా మా పిల్లలని. ఎందుకంటే సార్ వాళ్ళ వల్ల అట్లా భయంకరంగా తలదించుకోతట్లు చేశారు. బైబిల్లో నిన్న వారం కూడా ఈ యొక్క ప్రస్తావన వచ్చింది. సండే రోజు ఏలీ పిల్లల్ని చూసి ఏమన్నాడు దేవుడు? చదవండి మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13-14.
జస్ట్ తొందరగా ముగిస్తాంలేండి. ఓకే, 13-14 చదవండి. చూసారా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ లారా. చాలామంది తల్లిదండ్రులు చూస్తూ అంటారు, ఏం చేస్తానంటే వీళ్ళు తండ్రి చూస్తాడు ఏలి తన్ను తామును ఏం చేసుకుంటున్నారంట, శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తెలిసి, చూసారా, వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యము. చూసారా పిల్లలు ఎంత డేంజరస్ దిస్ థింగ్. 4వ అధ్యాయం 13-14 చదివానైనా. ఎందుకు అట్లా రాయబడింది చెప్పండి, ఎందుకు రాయబడింది అట్లా? యేసుప్రభు రక్తం ద్వారా మన పాపములని క్షమించబడింది. ఇక్కడ ఎందుకు రాయబడిందంటే, అట్లా పిల్లల్ని పెంచుకోకుంటే ఆ యొక్క మైండ్ సెట్ అట్లా చెడ్డ మైండ్ సెట్లో పెరిగి ఆ చెడ్డ పనులు చేస్తుంటారు, చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు నువ్వు క్షమాపణ అయితే రక్తంతో మనం కడగబడిన క్షమాపణ లభించింది. ఆ మైండ్లో ఉండే నేచర్ని వాడు వదులుకోలేడు, ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి వాక్యం చెప్పలేదు కాబట్టి. ఆ యొక్క బలిదానం కూడా పనికిరాకుండా అయిపోతుంది ఆ వ్యక్తికి. వేసే బలిదానం, ఎందుకంటే నువ్వు పెంచిండేదే అది స్నేక్ గార్డ్ మాదిరి పెంచేస్తే ఎట్లయితుంది? పురులు తిరిగి వెళ్ళిపోతున్నాడు మనిషి కదా. అందుకనే దయతో ఎంత రెస్పాన్స్ చూడండి. అందుకే ఈ ఫండమెంటల్ ట్రూత్స్ అంటాం. ఒకటి, దేవుని సొత్తు అది. రెండవది, ఇప్పుడు మనం నేర్చుకున్నాం, ఏమని నేర్చుకుంటున్నాం? కమాండ్మెంట్. మనకు ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, మన పిల్లల్ని పెంచేసిన విధానం. 2 ఫ్యామిలీస్ని మీకు చూపించాను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు ఇతన్ని, ఏలీని? అడ్డగించలేదు. ఏలి అడ్డగించుకోవద్దనే నష్టం వచ్చేది పిల్లరా. మనం పిల్లల్ని అడ్డగించాలి బాబు. ప్రేమ అది కాదు. ఏం తప్పు చేసినావు, నో. నిజమైన ప్రేమ ఏంటి? రేపొద్దున వీడు పాతాళానికి వెళ్ళిపోతాడు, రేపొద్దున వీడు చెడిపోతాడు, రేపొద్దున సమాజానికి భారంగా, రేపొద్దున నో. ఇప్పటి నుంచే ఖండించాలి పిల్లరా. కాబట్టి మనము దేవుని బిడ్డల మనం ఎప్పటికీ కర్డ్స్ మాట్లాడకూడదు. ముఖమంతా వికారం పెట్టుకుని కాదు, కానీ 10 సార్లు చెప్పాల్సి వచ్చినా మనం చెప్పాలి, ఇది తప్పు నాన్న, ఇది తప్పు, ఇది కాదు. ఏమవుతుంది అప్పుడు? మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్త. మనం ఎందుకు చేతులు ఎత్తేస్తామంటే పిల్లల విషయంలో అలసిపోతాం. ఈడు ఆడ నా చేత కాదు. డోంట్ డూ దాట్. సాతాను మనల్ని అలసిపోయేటట్లు చేస్తాడు. ఏం కావడం లేదు, ఏం ప్రయోజనం లేదు, ఏం చెప్పదు, ఏం విడిచిపెట్టి అడన్నా నువ్వు నాట నీ భాగము దేవుడు చెప్తానే నువ్వు చేసుకుంటూ పోతా ఉంటే దేవుడు తన భాగాన్ని చేస్తాడు. కృప మనం వాడుకోవాలంటే మన విశ్వాసాన్ని చూపించినప్పుడు కృప మన మీదకి వస్తుంది. అంటే దేవుని కృప బిడ్డ మీదకి వస్తుంది చెప్పేది మొదలు పెడితే. దేవుడు ఏది చేయలేంది ఈడు మనకు చేయమని, ఇది చేయగలం కాబట్టి చెప్పాడు. పాపపు లోకంలో ఉన్నాం, నా పిల్లలు నీకు ఇచ్చాను, నేను నా కొరకు పెంచమని చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడు కంటిన్యూగా మాట్లాడతా అంటే డెఫినెట్గా నీకు తెలియకుండానే దేవుడు తన కృప ద్వారా పిల్లల్ని తిప్పుకుంటాడు. మన పిల్లలు విత్తనాలలాగా బిడ్డ. రైతు ఏ రీతిగా విత్తన భూమిలో వేసి అలసిపోడు. రైతు అలసిపోతాడమ్మా? నీళ్ళు వేస్తూ ఉంటాడు, ముళ్ళులు వస్తా అంటే తీసాడు, పశువులు రాకుండా చూసుకుంటాడు, తెగులు రాకుండా చూసుకుంటాడు. ఏమవుతుంది? ఒకరోజు అది మానయి ఆయనకు తినేకి ఫలాలు ఇస్తుంది. మీకు తెలుసు రైతు యొక్క జీవితం. బైబిల్ కూడా మీకు నాకు అదే చెప్పేది. అక్కడ ఏం రాయబడింది ఇప్పుడు చదివిన వాక్యంలో? నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు 24 hours నీ పని ఏంటి? నా గురించి చెప్తా ఉండు, అడ్డగిస్తూ ఉండు, ప్రేమతో మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, ఎదురాడు. నేను చెప్తున్నా మీకు, ఈ చిన్నప్పుడే ఎదురాడితే మనకు ఆ పెద్ద పిల్లలు అయినట్లుగా కీర్తన వీళ్ళు జస్ట్ అయినట్లు ఆ టైంలో అంత ఇబ్బంది ఉండదు మనకి. మనం ఏం చేస్తామంటే పిల్లల్ని ఇంకా ఆ వయసు నుంచి అందుకుంటాం మనం. కొంతమంది తల్లిదండ్రులు చూసిన ఆ వయసులో కూడా అందుకోరు, ఎవరో పిల్లలు అని పెంచేసి అంటారు. వాళ్ళకంతా కావాల్సిందంటే చదువు, తిండే. నువ్వు అట్లా చేయకండి, అన్యాయం చేస్తాం మనం. పిల్లలు అందుకోసం కాదు ఇచ్చిన దేవుడు కదా. కూర్చున్నప్పుడును ఓకే, రేపు వారం మళ్ళీ చూసుకుందాం ఇవి ఇంకా. అందుకే మీకు నాకు 2 ఫండమెంటల్ ట్రూత్స్ ఎప్పుడు మర్చిపోద్దండి. ఓకే, ఫస్ట్ ఇది ఏంటి ఫస్ట్ చెప్పండి, ఏదో చెప్పండి, గట్టి చెప్పండి. దేవుని పిల్లలు, మన పిల్లలు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎప్పుడు గుర్తొస్తాను అలా, వీళ్ళు దేవుని పిల్లలు, నాకు ఇచ్చాడు బాధ్యత, ఇన్ఛార్జ్ నేను. రెండవది,
దేవుని కొరకు పెంచేదని ఆజ్ఞ ఇది. ఓకే, సో దేవుడు మీకు 2 ఫ్యామిలీస్ గురించి కూడా చూసుకున్నాం. ఓకే, జాగ్రత్తగా పెంచుకుందాం మన పిల్లల్ని. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క సిరీస్లో ప్రభువా ఈ యొక్క విషయాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నారు, జాగ్రత్త పరుస్తున్నారు. ఇప్పుడైనా లేచి మేము మీ దగ్గర వచ్చి పశ్చాత్తాపడి ఇకనైనా జాగ్రత్త ఖచ్చితంగా నువ్వు మాకు సాయం చేసే దేవుడివి తండ్రి. మా ప్రార్థన ఇదే. మా పిల్లలు రేపటి సంఘము ఏ సంఘానికే కాదు, క్రైస్తవ సంఘానికి మా పిల్లలు పునాదులు తండ్రి. ఈరోజు చక్కగా పెంచితే రేపు పొద్దున వాళ్ళే క్రైస్తత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది, సువార్తని ముందుకు తీసుకెళ్లేది. ఈరోజు మేము నిర్లక్ష్యం చేస్తే గొప్ప నష్టం వస్తుంది రాజ్యానికి, గొప్ప నష్టం వస్తుంది, మాకు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఎందుకంటే మేమంతా మీ ముందు నిలబడాలి ఒకరోజు తండ్రి. ఆ రోజు మేము తల దించుకోవాల్సి వస్తుంది. అందుకే మాకు ఇచ్చిన పిల్లల్ని మీ కొరకు మేము పెంచుదాం. నాకు ముఖ్యంగా తండ్రి ఈరోజు సిస్టర్ సరళ గారి కుటుంబాన్ని బట్టినైనా, సోదరు పునీత్ని బట్టి, తన ప్రియ భార్య భార్గవిని బట్టినైనా, బిడ్డలు ఇద్దరిని బట్టి, జెస్సీని బట్టి, డేవిస్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. నేను నమ్ముకున్న కుటుంబం తండ్రి, నైనా నీ కొరకు జీవిస్తున్నవారు, పిల్లల్నైనా నీ కొరకు పెంచుతున్న కుటుంబం నైనా, మరి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. మా ప్రార్థన ఇదే. ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ తండ్రి నీ ముఖకాంతి, నీ సన్నిధి ఉండును గాక. వీరి హృదయవాంఛలు యేసునామమున నెరవేర్చబడును గాక. ఈ కుటుంబం ద్వారా నీకున్న ప్రణాళికలన్నింటినీ వీరి పిల్లలు నెరవేర్చుదురు గాక తండ్రి. నిన్ను కాపరిగా చేసుకున్న కుటుంబం తండ్రి, నువ్వు వాగ్దానం చేశావు. యెహోవాని కాపరిగా చేసుకున్న కుటుంబం ఎలా ఉంటుందంటే వారికి ఏమీ ఉండదన్నావు తండ్రి. పచ్చిగ్గల చోట్ల వారిని నడిపిస్తానన్నావు, శాంతికరమైన జలములు నడిపిస్తానన్నావు, వారి గిన్నె నిండి పొరలెత్తట చేస్తానన్నావు. అబద్ధం చెప్పని దేవుడు స్వామి. ఈ కుటుంబము ఈ యొక్క దీవెనలన్నీ అనుభవించుదురు గాక స్వామి. నీ యొక్క వాక్యంలో సెలవిచ్చినదిగా వీరి పిల్లలు దేవుని మందిరంలో చిరకాలం యెహోవా మందిరంలో నివసించుదురు గాక. నీ కృపాక్షేమం వీరి వెంటాడును గాక. వీరినే కాకుండా తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు మా ప్రార్థన ఇదే స్వామి. ఈరోజు విన్న వాక్యానుసారంగా మేము జీవించుదుము గాక. మేము చేసినప్పుడు నీ కృప మా పిల్లల్ని మార్చేస్తుంది తండ్రి. తప్పని తండ్రి, దారి తప్పనీదు స్వామి. బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మేము ఇక్కడుండి మా పిల్లల్ని చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా పెంచితే నువ్వు బయట పడనివ్వాలని, బయట శత్రువు చేతిలో పడనివ్వు. ఎందుకంటే నీ వాక్యంలో రాయబడింది, నీ పక్కన 1000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కూలినా విపత్తి నీకు రానినన్నావు స్వామి. నువ్వు అన్నావు తండ్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను తప్పిస్తానన్నావు స్వామి. నువ్వు అన్నావు తండ్రి, నువ్వు నా నామం ఎరిగిన వారు కాబట్టి మీరు ఇదిగో మీ శ్రమలో తోడై ఉండి విడిపించి గొప్ప చేసి నేను నిన్ను గణపరిచి దీర్ఘాయుతో తృప్తిపరుస్తానని నువ్వు వాగ్దానం చేశావు. ఈ కుటుంబంలో, మా అందరి కుటుంబాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరి మీద, ముఖ్యంగా సిస్టర్ సరళ వారి 3 పిల్లలు, వారి పిల్లల మీద, వారి కుటుంబాల మీద, రాబోయే తరాల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడెండును గాక.